కాకినాడను స్వచ్ఛ నగరంగా ఉంచి పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని, తడి పొడి చెత్తను వేర్వేరుగా అందజేసి పారిశుధ్య నిర్వహణకు సహకరించాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కోరారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు బుధవారంతో ముగిశాయి. గాంధీ జయంతి సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ నుంచి మెక్లరిన్ హై స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని సచివాలయాల సిబ్బంది, నగరపాలక సిబ్బంది, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, యానిమేటర్లు, సీఓలు ఇలా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా ఈ ర్యాలీని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కమిషనర్ భావన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను డ్రోన్తో ఎగురవేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో ఉండాలని, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉంటే ఏ పనినైనా చేయగలుగుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాకినాడ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా ఉంచాలని కోరారు. గతంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలతో ప్రజల్లో పారిశుధ్య నిర్వహణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ప్రస్తుతం మరొకసారి స్వచ్ఛతా హీ సేవ పేరుతో అనేక కార్యక్రమాలు కమిషనర్ భావన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని అన్నారు. అనంతరం కమిషనర్ భావన మాట్లాడుతూ, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను గత నెల సెప్టెంబర్ 17న ప్రారంభించామని, అక్టోబర్ 1వ తేదీ వరకు మొత్తం 360 ఈవెంట్లను పూర్తి చేశామని అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. కాకినాడ నగరాన్ని స్వచ్ఛంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, అధికారులు ఎంత పనిచేసినా స్థానిక ప్రజలు క్లీన్ కాకినాడను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన కోరారు. గతంలో 2021లో స్వచ్ఛ కాకినాడగా దేశంలోనే నెంబర్ 2 స్థానంలో మన నగరం నిలిచిందని, నేడు నెంబర్ 1 స్థానానికి చేరుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ మనోహర్, ఎస్సీ సత్యకుమారి, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీ చరణ్, మేనేజర్ సత్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ వెంకట్రాసు, అన్ని విభాగాల ఇన్ఛార్జీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు గారికి make sure that after doing lot of వారిని అభినందించడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ మన గౌరవ కమిషనర్ గారి చేతుల మీదుగా ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. గివ్ ఏ బిగ్ హ్యాండ్ అందరూ. ఈరోజు మన దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు మన కాకినాడ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. మనం గతంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకున్నాం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి. ఇటు ప్రభుత్వంలో అధికారులు ఎంత పని చేసినప్పుడు కూడా ప్రజల్లో అవేర్నెస్ రాకపోతే అది వృధా అవుతుందంట కూడా. మనం చెప్తున్నాం, ఈరోజు డస్ట్బిన్లు ఇచ్చాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇంకా వీధుల్లో వేస్తున్నారు, కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. అక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకినాడ మనమే కాపాడుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజున మనం అందరికి కలిసి చేయవలసిన కార్యక్రమం ఇది. ఏదో మేము చేస్తే అయిపోదు. ఏదైనప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా, కాలువల్లో చెత్త వేయకుండా ఆ చెత్తని ఈ కార్పొరేషన్ ఏదైతే అధికారులు వస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వడే కాకుండా అది కూడా చిన్న లోపాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ హోటల్స్ కానీ ఏదైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా చెప్తున్నాం, ఎక్కడ బండి ఉంటే అక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకుని అందులో ఏమని చెప్పాలి.
ఆ తిన్న తర్వాత పక్కన వేస్తుంటే అన్నీ ఎగురుకుని వెళ్ళిపోతున్నాయి రోడ్ల మీద. అటు కూడా పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు కంట్రోల్ చేస్తాం. ఏదైనా కూడా ప్రజలు మీరు అందరూ సహకరించాలి. చెత్త ఎక్కడ కూడా రోడ్డు వేయకూడదు, చెత్త ఎక్కడ కాలువలు వేయకూడదు. ఆ విధంగా మన కాకినాడని స్వచ్ఛత కాకినాడగా మనం తీర్చిదిద్దుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. టుడే ఆన్ ద ఈవ్ ఆఫ్ మహాత్మా గాంధీ జయంతి ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఫ్రమ్ వివేకానంద్ పార్క్ టిల్ మెక్లరెన్ స్కూల్ ఒక 15 minutes వాక్ ఫర్ స్వచ్ఛతా హీ సేవ పెట్టడం జరుగుతుంది. మాకు 300-400 అందరూ సెక్రటేరియట్ స్టాఫే ఉన్నారు. మా అందరూ శానిటేషన్ కోసం చాలా కమిట్మెంట్గా పెట్టారు. 17 September నుంచి స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. 1 October వరకు అన్ని ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ చేస్తాము. టోటల్ 360 ఈవెంట్స్ రకరకాలుగా ఈవెంట్స్ మనం కంప్లీట్ చేసేసాము. అందులో 14 CTUs ఫర్ క్లీన్లీనెస్గా అదే కూడా మొదలు పెట్టడం జరిగింది. అండ్ సర్కిల్స్ మా దగ్గర 14 సర్కిల్స్ ఉన్నాయి. అక్కడ కూడా డిఫరెంట్గా ఈవెంట్స్ ఫర్ మాస్ పార్టిసిపేషన్ అన్ని జనులు భాగీదారీ కోసం అన్ని పెట్టడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గారు జయంతి కాబట్టి ఒక ఫైనల్ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. మెక్లరెన్ స్కూల్లో మనం ఒక మంచి ప్రోగ్రాం పెట్టాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చారు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. అక్కడ చాలా NGOs కానీ మన మంచి వర్కర్స్ కానీ అందరికీ రికగ్నిషన్ కూడా చేయడం జరుగుతుంది. సో అక్కడ మనం వెళ్తున్నాము. ఐ థ్యాంక్ ఎవ్రీబడి టు గివ్ దేర్ 100% ఫర్ దేర్ హార్డ్ వర్క్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ 2-week long event. I thank everybody for making it a grand success. I thank కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కమిషనర్ భావన గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ మనోహర్, SC సత్యకుమారి, స్మార్ట్ సిటీ SC వెంకట్రావు, మేనేజర్ సత్యనారాయణ, వివిధ విభాగాల ఉన్నతాధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దయచేసి అందరూ సెక్షన్స్ అందరూ అలాగే సూపరింటెండెంట్ స్టాఫ్ ఒక్కొక్కరు వచ్చి మహాత్మా గాంధీకి ప్రతి ఒక్కరూ హింసను విడనాడి అహింస వైపు పయనించాలని లయన్స్ పశ్చిమ గోదావరి జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబూజీరావు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని కాకినాడ సఖీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతోత్సవాలు కాకినాడ విముక్తి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాబూజీరావు ఇచ్చేసి ఆయన సౌజన్యంతో కాకినాడ విముక్తి కాలనీలోని పేదలకు అన్నదానం, వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సహనము, శాంతి, సమానత్వము, అహింస మార్గాన్ని ఆచరిస్తూ స్వచ్ఛ భారత్ దిశగా దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అన్నారు. విముక్తి కాలనీలోని పేద ప్రజలు అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అక్కడ పేద ప్రజలకు భోజనం ఆరగించేందుకు ప్లేట్లు అందజేయనున్నట్లు బాబూజీరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సఖీ లయన్స్ క్లబ్ సభ్యులు బాబూజీరావుని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సఖీ లయన్స్ క్లబ్ సభ్యులు నాగలక్ష్మి, రమణి, సావిత్రి, అన్నపూర్ణ, స్వప్న, కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగ వెంకట శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చాను మేడం ఒకసారి ఇంకోరా ఓకే. గాంధీ జయంతిని పురస్కరించుకుని స్థానిక వెంకటరత్నపురం గాంధీ భవన్ లో జిల్లా కలెక్టర్ షగిలి షణ్మోహన్ గాంధీజీ విగ్రహానికి నూలుదండ సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ భవన్ సంఘ అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పాల్గొని నందమూరి వీరవెంకట వినోద్ తయారు చేయించిన గాంధీ భవన్ వ్యవస్థాపకులు డాక్టర్ తనికెల సత్యనారాయణమూర్తి మరియు కోముండూరి శటగోపాలాచార్యులు కాంస విగ్రహాలను ఆవిష్కరించారు. గాంధీ భవన్ ప్రాంగణంలోనే బెంగళూరు వాస్తవ్యులు కెప్టెన్ ప్రబల సుబ్బారావు ఉన్నతి సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందిస్తున్న కెప్టెన్ ప్రబల సుబ్బారావుని, విగ్రహాలు బహుకరించిన నందమూరి వినోద్ని కలెక్టర్ దుస్సాల్వాతో సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీ భవన్ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని, ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గాంధీ భవన్కు తన తరపున ప్రభుత్వం తరపున తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్విఎస్ మూర్తి, సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ట్రస్టీ లక్కరాజ్ సత్యనారాయణ, వక్కలంక రామకృష్ణ, మెర్ల వీరయ్య చౌదరి, డాక్టర్ కాదా వెంకటరమణ, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ ఎంవి భారతలక్ష్మి, జి విశ్వేశ్వరరావు, మంజులూరి విశ్వేశ్వరరావు, వాస సత్యనారాయణ, అల్లూరి సురేంద్ర, వైడి రామారావు, పడాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్ గాంధీ భవన్ ప్రాంగణంలో మన కాకినాడ జిల్లాలో ఒక అతి ముఖ్యమైన ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద మనం ఒక 35 days పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ ఇచ్చే ఒక వెరీ గుడ్ ప్రోగ్రామ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ద గాంధీ భవన్ ట్రస్ట్ కానీ తర్వాత అసోసియేటెడ్ సర్వోదయ ట్రస్ట్ అందరూ కలిసి ఉన్నతి వాళ్ళతో కలిపి ఇవాళ చేయటం. ఇట్స్ ఎ వెరీ వెరీ నోబుల్ కాజ్. అంటే సెలబ్రేట్ చేసుకోవడం ఒకటి, బట్ ఇలాంటి పనికొచ్చే ప్రోగ్రామ్స్ ఒకటి చేయటం అండ్ ఒకళ్ళకి ఒక 10 కుటుంబాలకి మనం యూనో వాళ్ళకి లైఫ్ దారి చూపించినట్లు ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఆల్ ద ఆర్గనైజర్స్ అండి. అండ్ నా వైపు నుంచి ఎనీ సపోర్ట్ ఐఎమ్ జస్ట్ ఎ మెసేజ్ అవే. ఈ రోజున గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్ కాకినాడలో జరిగిన వేడుకలు మీరు అందరూ చూశారు. నేను బేసికల్గా ఏంటంటే సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ అని ఒకటి ఉంది. ఈ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళ గాంధీజీ గారి ప్రిన్సిపల్స్, ఐడియాలజీ, వాళ్ళు చేస్తున్న గాంధీజీ గారు ఏమనుకున్నారో జీవితంలో ఎలా ఉండాలి ప్రజలు అనే ఐడియాలజీని ఏ సంస్థలు కానీ బలపరుస్తున్నాయో అటువంటి సంస్థలకి సపోర్ట్ చేయవలసిందిగా ఈ సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ స్థాపించబడింది. సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్కి ఈ వారంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం చాప్టర్కి నన్ను ట్రస్టీ కింద నియమించారు సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్. ఆ విధంగా కాకినాడలో గాంధీ భవన్ చేస్తున్న కార్యక్రమాల్లో సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కూడా పాల్పంచుకొని ఈ మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. స్టేట్ వైడ్ కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాలు నెమ్మదిగా టేకప్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఊళ్ళోనూ ఏదో ఒక సంస్థ ఉంటుంది ఇలాగా గాంధీజీ గారి యొక్క ఐడియాలజీని, ఫిలాసఫీని, వాళ్ళ ప్రిన్సిపల్స్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్న మేధావులు చాలామంది ఇంకా ఉన్నారు. సో వాళ్ళు అలాంటి సంస్థలన్నిటికీ కూడా సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ నుంచి ఎప్పుడూ కూడా మా యొక్క సపోర్ట్ ఉంటుందని చెప్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నారు. తనికెల సత్యనారాయణమూర్తి గారు, కొమ్మనూరు శటగోపాలాచార్యులు గారు,
వారిద్దరూ కూడా గాంధీ గారి స్ఫూర్తితోటి ఇక్కడ హరిజన సేవా సంఘం అనేటువంటి సంస్థ స్థాపించి హరిజనోద్ధరణ అది చేసి 1950లో మనకి స్వాతంత్రం వచ్చాక హరిజనోద్ధరణ అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చూస్తుంది. మనం గాంధీ యొక్క ఐడియాలజీని ముందుకు తీసుకున్న ఉద్దేశంతో ఈ యొక్క ట్రస్ట్ పేరును గాంధీ భవన్గా మార్చుకుని గాంధీ ఐడియాలజీ ప్రచారం కోసం పెట్టినటువంటి సంస్థ ఈ గాంధీ భవన్ అనేటువంటి విషయం. గాంధీ భవన్ కార్యక్రమంలో ఎవ్రీ ఇయర్ మేము గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ పిల్లలకి మాకు గత 2-3 సంవత్సరాలుగా సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో మేము పిల్లలకి ఊళ్ళో ఉన్న అన్ని స్కూల్స్లోనూ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి గాంధీ ఐడియాలజీ పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలగజేస్తూ వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏడాది మనం కొత్తగా జరిగినటువంటి విషయం అదృష్టం ఏంటంటే తనిఖీ సత్యనారాయణ గారు, కొమ్మండూరి శటగోపాలాచారి గారి విగ్రహాలు బస్సు సైజ్ విగ్రహాలు ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఆ విగ్రహాలు నందమూరి వినోద్ గారు తయారు చేయించి ఇవ్వడం జరిగింది. అది కలెక్టర్ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగింది. కలెక్టర్ గారు గాంధీ గారికి మాలతో సంస్కరించి గాంధీ గారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈ గాంధీ జయంతి ఈ గాంధీ భవన్ ప్రాంగణం ఇంచుమించు 50 సంవత్సరాల క్రితం తనికల సత్యనారాయణమూర్తి గారు, కొమండూరు శటగోపాలాచారి గారు వారి సొంత నిధులతో పిఠాపురం మహారాజు గారి దగ్గర ఈ స్థలాన్ని కొని హరిజన ఉద్ధరణకు వాళ్ళు చాలా ప్రోత్సహించారు. ఆ రోజుల్లో గవర్నమెంట్ మరి బీసీ ఎస్సీ హాస్టల్ లేనప్పుడు చాలామంది హరిజన గిరిజన విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకి భోజనాలు అవి పెట్టి చాలా విద్యా వ్యాప్తికి వాళ్ళు చాలా కృషి చేశారు. అందుకే నేను ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి గాంధీ భవన్తో నాకు అనుబంధం ఉంది. ఇటువంటి మంచి సంస్థ ఏర్పాటు చేసిన ఈ దాతలను చిరస్మరణీయంగా వచ్చే తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో నేను ఈ ఇద్దరు విగ్రహాలను కూడా నేను ఈరోజు తయారు చేసి మన గాంధీ భవన్ యాజమాన్యానికి ఇవ్వటం జరిగింది. ఇది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం. భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్న శ్రీపీఠం స్వామీజీ పరిపూర్ణానంద సరస్వతి. జిల్లాలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు. కాకినాడలో గాంధీజీ విగ్రహానికి నూలుదండ వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సగిలిషాన్ మోహన్. పరిసరాలు పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించి కాకినాడ నగరాన్ని స్వచ్ఛ నగరంగా ఉంచాలి. తడి పొడి చెత్తను వేరువేరుగా అందజేసి పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.